నగరంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పెండింగ్ పన్ను బకాయిలు మార్చిలోపు చెల్లించారని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పన్ను బకాయిల చెల్లింపులపై రైల్వే, దూరదర్శన్, ఈఎస్ఐ, నేషనల్ సంస్కృత యూనివర్సిటీ, ఆదాయ పన్ను శాఖ, టీటీడీ, స్విమ్స్, తెలుగు గంగ, ఆల్ ఇండియా రేడియో, కమర్షియల్ ట్యాక్స్, పోలీస్, యూత్ హాస్టల్, ఎస్వీయూ మహిళా వర్సిటీ, వెటర్నరీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, విద్యుత్ శాఖ, డిఆర్డీఏ తదితర విభాగాల అధికారులతో మంగళవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఎక్కువ పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. నగరంలో ప్రజలకు అవసరమైన రోడ్లు, భూగర్భ డ్రైనేజ్, పారిశుద్ధ్య నిర్వహణకు నిధులు తక్కువగా ఉన్నాయని తెలిపారు. మార్చిలోపు అధికారులు పెండింగ్లో ఉన్న బిల్లులు అందరూ చెల్లిస్తే నగరంలో అభివృద్ధి పనులు చేసేందుకు వీలుంటుందని తెలిపారు. పన్ను బకాయిలు చెల్లించని ఎడల డ్రైనేజ్, నీటి సరఫరాలు తొలగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.